Hi everyone, welcome to Medicines with Dr. Deepika. Right time and right medicine is equal to maximum benefit and best results. ఈ సిరీస్లో వెల్కమ్ టు ద పార్ట్ 2. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ కోల్డ్ మెడిసిన్స్. కోల్డ్ మెడిసిన్స్ అనగానే యూజువల్గా యాంటీహిస్టమైన్స్ ఉంటాయి అండ్ దే ఆఫెన్ కాజ్ మోడరేట్ డ్రౌజీనెస్. సో దీస్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ బిఫోర్ బెడ్ టైమ్. నెంబర్ 2, డీకంజెస్టెంట్ స్ప్రేస్. ఈ స్ప్రేస్లో గ్జైలోమెటిజాలిన్ కానీ ఆక్సిమెటాజాలిన్ కానీ ఉంటాయి. ఇవి ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతాయి. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఒకసారి స్ప్రే చేసుకోగానే నోస్ బ్లాక్ అంతా క్లియర్ అయ్యి ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో జనాలు చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇవి ఏమీ డ్రౌజినెస్ కాజ్ చేయవు. సో ఎప్పుడైనా యూజువల్గా యూజ్ చేయొచ్చు. కాకపోతే డేకి మ్యాక్స్ 1 or 2 times యూజ్ చేయాలి. ఎందుకంటే లాంగ్ రన్లో ఎట్రోఫిక్ రైనైటిస్ కాజ్ చేస్తాయి, అంటే డ్రై నోస్ అన్నమాట. నెక్స్ట్ కమ్స్ ది కఫ్ సిరప్స్. కఫ్లో మనకి 2 types, డ్రై కఫ్, ప్రొడక్టివ్ కఫ్. డ్రై కఫ్కి యూజ్ చేసే సిరప్స్లో యూజువల్గా డెక్స్ట్రోమెథార్ఫన్ కానీ లేదా యాంటీహిస్టమైన్స్ మనం పైన చెప్పుకున్నట్టు అలాంటి డ్రగ్స్ కానీ ఉంటాయి. అండ్ ఇవి కొంచెం డ్రౌజినెస్ కాజ్ చేస్తాయి, నిద్ర వస్తుంది. కాబట్టి దే ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ బిఫోర్ బెడ్ టైం. నిద్ర కూడా బాగా పడుతుంది దగ్గుతో ఇబ్బంది పడే వాళ్ళకి. నెంబర్ 2, ప్రొడక్టివ్ కఫ్. అంటే మనం దగ్గితే కొంచెం ఫ్లెమ్ వస్తుంది కదా, దాట్స్ కాల్డ్ ప్రొడక్టివ్ కఫ్. ఈ ప్రొడక్టివ్ కఫ్కి యూజ్ చేసే సిరప్స్లో యూజువల్గా బ్రోమ్హెక్సిన్ కానీ ఆంబ్రాక్సిల్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే మనకి లోపల పట్టేసిన ఫ్లెమ్ని లూజ్ చేసి బయటకి రావడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మనం దగ్గిన ప్రతిసారి ఆ ఫ్లేమ్ బయటకు వచ్చి మనం దాన్ని స్పిట్ అవుట్ చేస్తూ ఉంటాము. సో ఈ సిరప్స్ ఎప్పుడు డే టైం రికమెండ్ చేస్తాం, ఎందుకంటే కఫ్ చేసి ఆ ఫ్లేమ్ని బయటకు తీసుకురావడానికి. నెక్స్ట్ కమ్స్ ది ఎలర్జీ మెడిసిన్స్. ఈ ఎలర్జీ మెడిసిన్స్ కూడా చాలా కామన్గా యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా ఫెక్సఫెనడిన్ కానీ లేదా లివోసిట్రజిన్ అని కొన్ని యాంటీహిస్టమైన్స్ ఉంటాయి. దే కెన్ బి మైల్డ్ టు మోడరేట్ సెడేటివ్స్ అనమాట. సో ఇవి తీసుకునే ముందు ఒకసారి మీ డాక్టర్ని అడగండి, ఇవి మైల్డ్ టు మోడరేట్ సెడేషన్ కాజ్ చేస్తాయా అని. మైల్డ్ సెడేటివ్స్ అయితే డే టైం యూజ్ చేయొచ్చు. మోడరేట్ సెడేటివ్స్ అయితే డెఫినెట్గా నైట్ డే పడుకునే ముందు తీసుకోవాలి. నెక్స్ట్ కమ్స్ ది యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యాంటాసిడ్తో కానీ లేదా మిల్క్తో కానీ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే బోత్ యాంటాసిడ్స్ అండ్ మిల్క్ యాంటీబయాటిక్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తాయి. అండ్ యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే కొన్ని యాంటీబయాటిక్స్ లైక్ ఎమాక్సలిన్ విత్ కానీ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకుంటే బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ లైక్ టెట్రాసైక్లిన్స్ కానీ అజిత్రోమైసిన్ కానీ ఇలాంటివి ఫుడ్ తీసుకున్న 1-2 hours అయ్యాక తీసుకుంటే బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. నెక్స్ట్ కమ్స్ థైరాయిడ్ మెడికేషన్. సో థైరాయిడ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆన్ అన్ ఎంటీ స్టమక్ విత్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్లస్ ఈ మెడిసిన్ తీసుకున్న ½ an hour వరకు కూడా ఏ ఫుడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ కమ్స్ ద హైపర్ టెన్షన్ డ్రగ్స్, అంటే మెటోప్రలాల్ కానీ టెల్మిసాటాన్ కానీ ఆమ్లోడిపిన్ ఇలా రకరకాల డ్రగ్స్ ఉంటాయి. సో ఇవి మనం మోస్ట్లీ మార్నింగ్ ఇస్తాం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. కానీ కొన్ని కేసెస్లో ఈవినింగ్ రైస్ బీపీ చూస్తాం, అంటే ఈవినింగ్ బీపీ పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈవినింగ్ ట్యాబ్లెట్ పెడతాం. నెక్స్ట్ కమ్స్ ద డయాబెటిక్ డ్రగ్స్. డయాబెటిక్ డ్రగ్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏది ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కమ్స్ ద ఇన్సులిన్. ఇన్సులిన్లో షార్ట్ యాక్టింగ్ అయితే ట్వైస్ డైలీ, లాంగ్ యాక్టింగ్ అయితే వన్స్ డైలీ యూజువల్గా ఇస్తాం. అండ్ యూజువల్గా ఇవి బిఫోర్ ఫుడ్, ½ an hour బిఫోర్ ఫుడ్ కానీ లేదా 15 minutes బిఫోర్ ఫుడ్ కానీ రికమెండ్ చేస్తాం. నెంబర్ 2, ఓరల్ డ్రగ్స్ లైక్ సల్ఫోనల్ యూరియాస్ కానీ లేదా ఆల్ఫా గ్లూకోసేజ్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇలాంటి డ్రగ్స్ అన్ని యూజువల్గా మీల్ తీసుకునే ముందే రికమెండ్ చేస్తాం. నెంబర్ 3, మెట్ఫార్మిన్. చాలా కామన్ యూజ్ చేసే డ్రగ్. ఈ డ్రగ్ని యూజువల్గా ఒక మీల్ తీసుకున్నాకే వేసుకోవాలి. అలాగే DPP-4 ఇన్హిబిటర్స్ లైక్ సిటాగ్లిప్టిన్ కానీ విల్డాగ్లిప్టిన్ కానీ లేదా SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు, అంటే రెమోగ్లిఫ్లోసిన్ కానీ కెనాగ్లిఫ్లోసిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ అన్ని యూజువల్గా సింగిల్ డోస్ ఇన్ ద మార్నింగ్ ఇస్తూ ఉంటాం. If you like this video, please hit that like button, share it with your friends, and please subscribe to my channel.